ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారు నాకు పాదసేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించడం ఈ జన్మ తరించినంత భాగ్యంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా స్వామివారు 2023 జనవరి 1 అలాగే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు పాదసేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించడం జరిగింది. సంసార సాగర సముద్రానికైన సేతు అన్నట్లుగా సంసారం అనే సాగరానికి దాటలేక బాధపడుతున్న వారందరినీ స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే ఆ యొక్క సంసారాన్ని మోకాళ్ళ బంటిగా చేసి సంసారం అనే సాగరాన్ని చాలా సులువుగా దాటించగలడు. నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి దేవస్థానానికి రావడం జరిగింది. వెనక వైపు టెంట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కాలవట్ల ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉంది స్వామివారు. దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే వెళ్తున్నాను. థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, అదేవిధంగా గోవిందుని యొక్క నామస్మరణ, పురాణాల గురించి చదవడం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ముక్కోటి దేవతలు అందరు కలిసి వచ్చి విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో ఈ భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కనుక ఈ యొక్క పర్వదినమున ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజే మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లు వారి కోరిక మేరకు ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న వారికి విష్ణువు అనుగ్రహం కలుగుతుందని పురాణ కథనం. ఓం నమో వెంకటేశాయ అనండి. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద.
ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.